భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా కోట్లాది మంది జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడని మాల మాదిగల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ తెలిపారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం చౌరస్తా వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగం ద్వారా కోట్లాది మంది జీవితాలలో వెలుగును నింపిన మహనీయుడని మాల మాదిగల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి జయశంకర్ మాదిగ తెలిపారు. మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం చౌరస్తా వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. మనుషులను మనుషులుగా చూడలేని పరిస్థితిలో ఉన్న ఈ సమాజంలో కుల మత భేదాలు లేని సమాజ నిర్మాణం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని తెలిపారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, మహిళలు, కార్మికుల హక్కుల సాధన కోసం ఆయన చేసిన సేవలు అపారమని, భారతదేశానికి దిక్సూచి లాంటి మేధావిగా ఆయన నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ పేదల పాలిట దేవుడుగా, అభాగ్యుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచారని కొనియాడారు. ఆయన లేకపోతే బడుగు బలహీన వర్గాల జీవితం ఇంకా చీకట్లోనే ఉండేదని తెలిపారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ ఆశయాలను గుండెల్లో పెట్టుకొని బోధించు, పోరాడు, సంఘటితనివ్వు అనే మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూరారపు పరీక్షన్ రాజ్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర కోశాధికారి చింతజూన్ విల్సన్ మాదిగ, నాయకులు గూడుపూరి ప్రభాకర్ మాదిగ, చెరుకుపల్లి సందీప్ మాదిగ, దాసరి అరుణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నేను మీ పరీక్షన్ రాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే మన భారతదేశంలో ఓన్లీ ఒక ఎస్సీలకే నాయకుడు అనే ప్రచారం చేశారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని అంటే అందరి వాడు, ఈరోజు కొందరు వాడు కాదు. భారత రాజ్యాంగాన్ని రాసింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించి, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించి రాసిండు తప్ప ఒక్క ఎస్సీలకు భారత రాజ్యాంగం రాయలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు అసమానతలతోని తన విద్యాభ్యాసం మొత్తం చిన్నప్పటి నుంచి అసమానతలతోని కూడుకున్నటువంటి సందర్భం. కానీ తను భారత రాజ్యాంగంలో సమానత్వం కావాలనుకున్నాడు, స్వేచ్ఛ కావాలనుకున్నాడు. ఈ భారతదేశం కులం పునాదుల మీద ఏర్పడ్డది. ఆ కుల నిర్మూలన జరగాలని పోరాటం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే విధంగా మహిళల కోసం తన యొక్క లా మినిస్టర్ ని త్యాగం చేసినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ భారతదేశంలో మహిళలకు హక్కులు ఉండొద్దు, మహిళలకు ఓటు హక్కు ఉండొద్దు, మహిళలకు చదువు ఉండొద్దని మరి కొంతమంది ఆ రకంగా చేసినారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు కావాలి, మహిళలకు చదువు కావాలి అని పోరాటం చేసి తన పదవిని త్యాగం చేసిండు. అదే విధంగా ముఖ్యంగా చెప్పాలంటే సపరేట్ కాన్స్టిట్యూషన్స్ అంటే ప్రత్యేక నియోజకవర్గాలు, తను ఇంగ్లాండ్ వాళ్ళతో పోరాడి సపరేట్ నియోజకవర్గాలు సాధించిన ఘనత ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ పాలకులు సపరేట్ కాన్స్టిట్యూషన్స్, ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి లేకుండా మరి వాటిని కూడా రద్దు చేపించారు. ఇలాంటి ఎన్నో అవమానాలకు ఓర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పోరాటం చేసిన వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ సూర్యాపేట పట్టణంలో అంబేద్కర్ బొమ్మ గారి దగ్గర జరుగుతున్న ఈ జయంతి సభకు విచ్చేసిన మహిళలకు,
ఇక్కడికి వచ్చే నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు ఒక్కడు చదువుకొని ఈ భారతదేశానికి ప్రపంచంలోనే పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించి మన భారతదేశం ఎలా పరిపాలించాలి, ఇక్కడ దళితులకు రిజర్వేషన్ కల్పించి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళ బతుకులు బాగు చేయాలని ఒక్కడు పోరాటం చేసి రాజ్యాంగం రాసి ఇవాళ మేము ఇక్కడ నిలబడడం అంటే కారణం బాబా అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారి ఆశయాల కోసం మనం పనిచేయాలి. మనం ఓట్లు మన అవుతున్నాయి, సీటు వాళ్ళు అవుతున్నాయి. ఏ ముఖ్యమంత్రి మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా మన బతుకులు మారే పరిస్థితి లేదు. రావో అవుతాడు లేదా రెడ్డి అని అవుతాడు. ఒక బీసీ కాట్లే ఒక ఎస్సీ కాట్లేడు. మన ఓట్లు మనం వేయించుకొని మన రాజ్యాధికారం కోసం ప్రయాణం చేయాలి తప్ప ఒకరి కింద మనం ఓట్లు వేసి వాళ్ళని గొప్ప చేయడానికి మనం లేవు. ఓటు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఏకమైతే రాజ్యాధికారం మనది, ఢిల్లీ పీఠం కూడా మనది అవుతుంది. అది గమనించి మన అందరం ఐక్యత ఉండి మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారం సాధన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.